కాలం మారుతుంది, పరిస్థితులు మారుతున్నాయి. కానీ మతం మారలేదన్న పేరుతోటి గ్రామం నుండే బహిష్కరించారు. ఎస్, మీరిన్నది నిజమే. 2025 కాలంలో కూడా మతం మారలేదనే ఒక పేరుతోటి గ్రామం నుంచి వెళ్ళి బహిష్కరించారు ఒక కుటుంబాన్ని. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మన్గూరు మండలం అన్నారం గ్రామంలో చోటు చేసుకుంది. అసలేంటి తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఇప్పుడున్నటువంటి కాలంలో 2025లో ఉన్నాం మనం. ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో ఎప్పుడైనా కానీ భారతదేశంలో ఎవ్వరు ఏ వ్యక్తి అయినా ఎలాంటి మతాన్నైనా స్వీకరించవచ్చు అనే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది వాళ్ళ వ్యక్తిగతం. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి గ్రామంలో మతం మారలేదని, కేవలం మతం మారడమే కాదు, తమ దేవుళ్ళని కించపరుస్తూ మాటలు మాట్లాడుతున్నారని, దానికి ప్రశ్నించినందుకు గానే వాళ్ళని గ్రామం నుంచి వెళ్ళి బహిష్కరించినటువంటి సందర్భాలు రీసెంట్గా ఫిబ్రవరి 24వ తేదీన చోటు చేసుకుంది. ఇది వెలుగులోకి రావడానికి ఇంత టైం అయితే పట్టడం జరిగింది. అసలు విషయం ఏంటంటే, ఆ గ్రామంలో దాదాపు ఒక 300 కుటుంబాలు ఉంటాయన్నమాట. సో ఆ 300 కుటుంబాలలో ఆల్మోస్ట్ ఒక 80% ప్రజలు అక్కడ కన్వర్టెడ్ క్రిస్టియన్స్గా మారిపోయి గత కొన్నేళ్ల నుంచి వెళ్ళి ఒక 2 చర్చిలు అక్కడ ఉంటున్నాయి. అయితే 2 చర్చిలు ఉంటున్నాయి. సో దీనికి సంబంధించి అంటే ప్రార్థనలు కానీ, ఇప్పుడు ఏవైతే క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రార్థనలు చేస్తూనే వ్యక్తిగతంగా ఎవరి ప్రార్థనలు వాళ్ళు, ఎవరి నమ్మకాలు వాళ్ళే, అది వేరే విషయం. కానీ అక్కడ ప్రార్థనలు చేస్తూ హిందూ దేవుళ్ళ గురించి కొంచెం అంటే కించపరుస్తూ మాటలు మాట్లాడడం అయితే జరిగింది. సో అవి విన్నటువంటి ఘంటా రాధ అనేటువంటి ఒక మహిళ తోటి వ్యక్తికి ఫోన్ చేసి, వాళ్ళ రిలేటివ్ ఏదో అవుతారట వరుసకి, అయినప్పుడు ఆయన ఫోన్ చేసి, బాబాయ్ మీరు ఏ మతాన్నైనా అంటే మీరు ఎవరినైనా పూజించుకోండి, ఏదైనా చేయండి, కానీ మీ దేవుణ్ణి పూజించుకోకుండా మా దేవుళ్ళని ఎందుకు తిడుతున్నారు అని ప్రశ్నించినందుకు గాను ఎక్కువ మెజారిటీ సంఖ్య అక్కడ ఉండేసరికి వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి, ఈ కుటుంబాన్ని మతం మార్పిడి మీరు కంపల్సరీ కన్వర్టెడ్ క్రిస్టియన్కి రావాలి అని కూడా చెప్పి, మతం మార్పిడి కంపల్సరీ మీరు మార్చుకోవాలని చెప్పి ఒత్తిడి తెచ్చి ఆవిడ మీద, ఆవిడ అల్లన్న మీద, ఇద్దరి మీద కూడా ఒత్తిడి చేస్తూ మీరు కంపల్సరీగా మారాలి అని కూడా అయితే ప్రెజర్ అయితే పెట్టడం జరిగిందనమాట. ప్రెజర్ పెడితే సో వాళ్ళు ఒప్పుకోకపోతే, ఓకే అంటే ప్రతిసారి ఈవిడ ఇలా చేస్తుంటే మనకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి గ్రామం మొత్తం కూడా కూర్చొని అక్కడ ఈ నిర్ణయానికి రావడం జరిగింది. వాళ్ళ కుటుంబాన్ని మంచి చెడు కార్యక్రమాలకు కూడా, లేదంటే ఎవరు కానీ శుభకార్యాలకు కానీ ఎవరు పిలవకూడదనే ఒక నినాదాన్ని అక్కడ వాళ్ళు తీసుకొని అయితే రావడం జరిగిందట. తీసుకురావడంగానే వాళ్ళ ఇంటెదురుగా ఉన్నటువంటి ఒక మహిళని, రేవతి అనే ఒక మహిళ ఉంటుందట అక్కడ. సో రేవతి అనే మహిళని, ఆమెని చాలాసార్లు ఘంటా రాధ అనే మహిళ ఆమె పిలిచిందట. రేవతి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అసలు పలకట్లేదట, సైలెంట్గా వెళ్ళిపోయిందట. అండ్ ఇంకోటి, వాళ్ళకు కొంతమంది పాలకు ఇంటికి వస్తూ ఉంటారట. ఇంటికి వచ్చినప్పుడు కూడా వచ్చిన సందర్భంగా చాలామంది అంటే ఒక 2 డేస్ నుంచి వెళ్ళి రావట్లేరట. ఏంటి అని చెప్పేసి ఆరా తీస్తే అప్పుడు తెలిసింది, ఆ గ్రామానికి అంటే గ్రామంలో వాళ్ళందరూ కలిసి కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చారు, మనకి ఈవిడ అడ్డుపడుతుంది, ఈవిడ మనం చెప్పింది చేయట్లేదు, మన మతంలోకి రావట్లేదు, సేమ్ టైం మనల్ని ప్రశ్నిస్తుంది ప్రతిసారి అని కూడా చెప్పేసి ఎవరు కూడా వాళ్ళ ఇంటికి పోవద్దు అనే ఒక నిర్ణయానికి వచ్చారు. అందుకనే మేము మీతోటి మాట్లాడతలేం, మీ ఇంటికి పాలకు కూడా రావట్లేమని చెప్పేసి ఆవిడైతే అన్నదట. ఆ తోటి మహిళలు ఎవరైతే ఉన్నారో చెప్పడం జరిగింది. అప్పుడు ఆవిడ పదే అంటే గతంలో ఏదైతే ఇలా ఇబ్బంది పెడుతున్నారని పోలీసులకు ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చినా కానీ పెద్దగా లేదట. అయితే ఈవిడ డెఫినెట్గా వేరే ఏదో ఇష్యూస్ వల్ల వేరే వాళ్ళు ఏదో ఆర్టీ ఆఫీసు ఏదో పోతే అక్కడక్క రెవెన్యూ ఆఫీస్ దగ్గర పోతే అక్కడికి ఈవిడ కూడా పోయిందట. సో మన దేవుళ్ళని అంటే మనల్ని ఇబ్బంది పెట్టడానికి పోతుందనే ఒక వాళ్ళ అపోహతోటి ఆవిడ పోయింది వేరే పని, నేను పోయింది వేరే పని అని చెప్పేసి ఆవిడని చెప్తుంది. బట్ వీళ్ళు మనల్ని ప్రెజర్ చేస్తూ మనల్ని ఇబ్బంది పెట్టడానికి ఏదో ప్రయత్నాలు చేస్తుందనేటువంటి ఒక ఉద్దేశంతో అక్కడికి ఆవిడ రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళింది. సో అందుకని ఏమైనా ఇబ్బంది పెడుతుంది అని చెప్పేసి వాళ్ళు ముందుగానే మాట్లాడుకొని ఈవిడని బహిష్కరించడం జరిగిందనమాట. అయితే ఈవిడ అప్పుడు తెలుసుకొని పోలీసుకి ఫోన్ చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా వచ్చి అక్కడ దాదాపు ఉన్నటువంటి ఏదైతే ప్రెజర్ పెట్టినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఒక 17 మంది మీద వివిధ రకాలైనటువంటి కేసు పెట్టి, అది సెక్షన్ల కింద కేసు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదైతే చేయడం జరిగింది. అయితే ఆవిడ ఇప్పటి వరకు ఏంటంటే మాకు న్యాయం జరగాలి అని అంటే ఆర్టికల్ 340 ప్రకారం వీళ్ళందరినీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బీసీలుగా చేర్చి, కొంతమంది మేజర్గా అక్కడ ఎస్సీ జనాభా కూడా ఉందట. సో వాళ్ళందరినీ కూడా
బీసీ కిందకి డైవర్ట్ చేస్తే తప్పితే మేము అంటే మాకు న్యాయం జరిగినట్టు ఉంటుంది, మమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు అని కూడా ఆవిడైతే ఆరోపించడం జరిగింది. మొత్తంగా ఇప్పుడున్నటువంటి సొసైటీలో ఎవరు ఎలాంటి మతమైనా తీసుకోవచ్చు, అది వేరే విషయం. అందరికీ ప్రతి ఒక్కరికి వ్యక్తిగా అలాంటి స్వేచ్ఛ మన భారతదేశంలో ఉంది. కానీ ప్రెషర్ పెట్టి మరి ఇలాంటి సంఘటనలు డెఫినెట్గా చేయడం అంత మంచిది కాదు అని కూడా కింద ఇప్పుడు ఈ వీడియో చూసినటువంటి చాలామంది కూడా సోషల్ మీడియాలో అయితే కామెంట్ చేస్తున్నారు. సో ఏదేమైనా 2025 జనరేషన్స్లో అంటే 2025 జనరేషన్స్లో మనం ఉన్నాం. ఇలాంటి విషయాలు చోటు చేసుకోవడం నిజంగా ఒక బాధాకరమైనటువంటి విషయం. ఎందుకు అనంటే ప్రతి ఒక్కరికి సమాజంలో సమానంగా సమానత్వంగా బ్రతకాలనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ మెజారిటీ పీపుల్ కొంతమంది తీసుకొచ్చి నగర బహిష్కరణ, గ్రామ బహిష్కరణ ఇలాంటికి పాల్పడితే నిజంగానే అదొక మంచి అంటే ఆవిడ హక్కుగా మీరు మీ పూజలు చేసుకోండి, మా దేవుళ్ళని ఎందుకు తిడుతున్నారని జస్ట్ క్వశ్చన్ చేసినందుకే ఆవిడని ఇలా బహిష్కరించినటువంటి పరిస్థితి ఉంది. సో ఆవిడ దీని మీద న్యాయంగా వీళ్ళందరినీ కూడా ఆర్టికల్ 340 ప్రకారం బీసీలుగా చేర్చాలి. వీళ్ళకు ప్రభుత్వం నుంచి వచ్చేది కూడా బీసీల అంటే ఏదైతే వాళ్ళకు అర్హులుగా ఎట్లయితే ఉంటారో అట్నే రావాలి. సో అది డిమాండ్ చేస్తున్నాం గట్టిగానైతే చెప్పడం జరిగింది. సో మరి మీకు ఈ ఇష్యూ మీద అసలు మరి ఇంత మునుపు వేరే ఊర్లలో ఏమైనా జరిగితే అసలు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి చెప్పండి.